హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అతిథి కిచెన్. నేను సంధ్య. ఇవాళ మనం చేసుకోబోయే డిష్ చికెన్ లాలీపాప్స్. ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. చికెన్ 1 kg, ఎగ్ 1, పెప్పర్ పౌడర్, మైదా పిండి, సోయా సాస్, కార్న్ ఫ్లోర్, రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి తరిగి పెట్టుకున్నవి, రెడ్ చిల్లీ సాస్, గరం మసాలా పౌడర్, లెమన్ 1, ఉప్పు తగినంత. మనం ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకున్నామండి. లాలీపాప్స్ కింద కట్ చేసినవి ఇవి చికెన్. వీటిని మంచిగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని వాటర్ లేకుండా ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. సాల్ట్ అండి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసాను. సోయా సాస్లో సాల్ట్ ఉంటుందండి, అందుకని సాల్ట్ 1 టేబుల్ స్పూనే వేసాను. 1 kgకి 1 టేబుల్ స్పూన్ ఎందుకు వేస్తున్నారు అనుకుంటున్నారేమో, కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఫ్రెష్ అది, స్మెల్ బాగా వస్తుంది. లెమన్ అండి 1. ఇప్పుడు దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. కలిపేయండి. పెప్పర్ పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే మంచి లోపల వరకు వెళ్తుంది మసాలా అనేది. చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 to 30 minutes పక్కన పెట్టుకుందాం. కావాలంటే ఇలానే కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. బిఫోర్ 1 day చేసుకొని వెంటనే తీసుకొని మళ్ళీ బ్యాటర్ చేసుకొని వేసుకోవచ్చు. మనం చికెన్ మ్యారినేట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీని పైన కోటింగ్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో మైదా పిండి 3 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసాను. కార్న్ ఫ్లోర్ అండి 2 టేబుల్ స్పూన్. మనం మైదా ఎంత తీసుకుంటే దానికి 1 టీ స్పూన్ తక్కువగా తీసుకోవాలి మైదా పిండి. కారం పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. చిల్లీ సాస్ అండి ఇది. ఒకవేళ చిల్లీ సాస్ లేకపోయినా అవాయిడ్ చేయొచ్చు, పర్వాలేదు. కారం పొడి ఎక్కువ కొంచెం పెంచుకొని వేసుకోవాలి. గరం మసాలా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలండి. 1/2 టీ స్పూను, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ స్మెల్ ఎక్కువ అయిపోతుంది. ఉప్పు తగినంత, మనం చికెన్లో వేసుకున్నాం కదా, దీంట్లో చూసి వేసుకోవాలి. 1 ఎగ్ అండి. ఈ ఎగ్ మంచి పైన కోటింగ్ పోకుండా మంచిగా పట్టేసుకుంటుంది, అందుకని. లేకపోతే నార్మల్గా పిండితో చేస్తే మాత్రం అంత ఆయిల్లో విడిపోవడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకోండి. మన బ్యాటర్ రెడీ అయిపోయింది. కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. వద్దు, న్యాచురల్గానే బాగుంటుంది అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. మ్యారినేట్ చేసిన చికెన్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. వెల్లుల్లి తరిగి పెట్టుకున్నవి అవి కూడా వేసుకుందాం. వీటితో మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది పంట కింద తగులుతున్నప్పుడు. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. బాగా వేడయ్యేంత వరకు వేడి చేసుకోండి.
చూడండి మన బ్యాటర్ ఇలా వేసినప్పుడు ఇట్లా రావాలి పైకి. అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మన చికెన్ మ్యారినేట్ చేసుకుంది ఒక్కొక్కటి దీంట్లో వేసేసుకుందాం. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. 6 to 7 minutes 8 minutes వరకు దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి చికెన్ లాలీపాప్స్ ఇలా అయ్యేంత వరకు పెట్టుకొని ఇప్పుడు తీసేసుకుందాం. వెల్లుల్లి చూడండి పైన ఎంత బాగా ఉన్నాయో, మంచి ఫ్లేవర్ వస్తుందండి దాంతో. అచ్చం రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కావాలంటే టిష్యూ వేసుకోండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. ఇవి ప్లేట్లో పెట్టేసి సిల్వర్ ఫౌల్ ఉంటుంది కదండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి. అన్నింటికి గార్నిష్ చేసుకుందామండి. చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి. క్యారెట్, క్యాబేజ్, లెమన్తో గార్నిష్ చేసుకుందాం. రెడీ అయిపోయినండి చికెన్ లాలీపాప్స్. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.